5 ముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. ఈ ఫోటో ఇంట్లో ఉంటే మీరు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు. భూత ప్రేత పిచాచి భయాలు తొలగించే దేవుడిగా ఆంజనేయ స్వామిని ఎక్కువ మంది పూజిస్తారు. ఏవైనా పీడకలలు దయ్యాలు కల్లోకి వచ్చాయంటే అందరూ తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆంజనేయుడి పంచముఖాలు కలిగిన ఫోటో మీ ఇంట్లోని పూజా మందిరంలో ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. గ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఎక్కువ మంది పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఫోటో ఇంట్లో ఉంచడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. పంచముఖ ఆంజనేయ స్వామి శక్తివంతమైన దేవుడుగా నమ్ముతారు. మీ ఇంటికి రక్షణగా నిలుస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఇంటిని దుష్ట శక్తులు ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తాడని నమ్ముతారు. ఇంట్లోకి ఎటువంటి ఆత్మలు ప్రవేశించే సాహసం చెయ్యలేవు. ధైర్యం బలాన్ని అందించమని కోరుకుంటూ భక్తులు హనుమంతుణ్ణి పూజిస్తారు. ఈ ఫోటో మీ ఇంట్లో ఉండడం వల్ల మీకు ధైర్యం శక్తి లభిస్తుంది. అనేక భయాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీ ఇంట శ్రేయస్సు సంపద ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులపై విజయం సాధించేందుకు మీకు ఆ ఆంజనేయుడు అండగా నిలుస్తాడు. పంచముఖ ఆంజనేయ స్వామిని ఆదరించడం వల్ల ఆధ్యాత్మికంగానూ బలపడతారు. అలాగే హనుమంతుడి ఆశీస్సులు పొందడం కోసం ప్రతిరోజు శ్రీరామ జపం చేయాలి. తూర్పు ముఖం హనుమంతుడిగా భావిస్తారు. పాపాలను హరింపచేసి చిత్తశుద్ధిని కలిగిస్తుంది. దక్షిణాభిముఖం నరసింహస్వామి అవతారం. శత్రు భయాన్ని తొలగిస్తుంది. అన్నింటా విజయాన్ని చేకూరుస్తుంది. పడమరగా ఉండే ముఖం గరుడ స్వామి అని పిలుస్తారు. శరీరాన్ని ఎటువంటి చెడు శక్తులు ఆవహించకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. ఉత్తర ముఖం లక్ష్మీ వరాహమూర్తిగా చెప్తారు. నవగ్రహాల నుంచి వచ్చే చెడు ప్రభావాలను తప్పిస్తుంది. మీ ఇంట అష్ట ఐశ్వర్యాలు సిద్ధించేలా ఆశీర్వదిస్తుంది. ఉత్తరముఖం హయగ్రీవ స్వామిగా పరిగణిస్తారు. జ్ఞానం విజయం మంచి జీవిత భాగస్వామిని సంతాన ప్రాప్తిని కలిగిస్తాడు. వైవాహిక జీవితంలోని సమస్యలను తొలగిస్తారు. పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. తుంగభద్ర నది తీరంలో స్వామి కోసం తపస్సు చేస్తున్న శ్రీ రాఘవేంద్ర స్వామికి ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయుడుగా దర్శనమిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. మీ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవాలని అనుకునేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తలు పరిశీలించుకోవాలి. ఫోటో స్పష్టంగా ఉండాలి. పూజా గదిలో దాన్ని సరైన స్థానంలో ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫోటోలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫోటోలో స్వామి ముఖం ఉగ్రరూపం కాకుండా ప్రశాంతంగా ఉన్నది ఉంచుకోవాలి. ఆంజనేయ స్వామిని మంగళవారం నాడు పూజిస్తే ఆయన ఆశీస్సులు లభిస్తాయి. ప్రతిరోజు పంచముఖ ఆంజనేయ స్వామికి పూజ చేయడం మంచిది. మంగళవారం శనివారం స్వామివారికి తమలపాకు వెన్న సమర్పించి పూజిస్తే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.